ప్రపంచ రికార్డే కాదు, ప్రస్తుత పద్య యశోవైభవానికి దర్పణం పడుతుంది ఈ గ్రంథం. 400 వైద్యులకు పేషీలతో భాషల జ్ఞాన సరస్వతి మాత ముఖ చిత్రంతో శ్రీ యశస్విని పద్య కవితా విపంచి ముచ్చటగా పండుగ పండుగగా మన ముందుకు వచ్చింది. దీనికి DTP చేసినటువంటి సమస్య పురుషకుడు పద్య వశంకరులు అయినటువంటి మన ముందే ఉన్నారు వేదిక పైన శ్రీ లంది శంకరయ్య గారు. అహోరాత్రులు శ్రమించాలనడానికి మేమిద్దరమే దానికి సాక్షులం. నేను ప్రకాశాలు మరియు నాగేంద్ర గౌడ్ గారు ఎన్నో ప్రయాసాలకు ఓర్చి ప్రధాన సంపాదకులైనటువంటి డాక్టర్ ప్రకాశాలు ఈ గ్రంథాన్ని వెలువడుతూ కన్నీరు పెట్టుకున్నారు. తన మాటకు ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నట్టుగా భావించారు. ఈ సంతోషకరమైన ఈ సందర్భంలో ఆవిష్కరణకు ఎందరో ప్రశంసలను ముందుగానే అందుకుంది. అందుకే పేరులోనే యశస్విని అయి ఆవిష్కరణకు ముందే యశస్వినిగా రూపుదిద్దుకుంది. కాబట్టి ఈ అమూల్యమైన పుస్తకము ప్రపంచంలోని పద్య కవులందరికీ ఆదర్శంగా ఈ పుస్తకం నిలుస్తుందని, మరియు ఈ పుస్తకంలో పోతే ఎంతో మంది పండితోత్తములుగా ఎదగడానికి అద్భుతమైన భాషా పదాలను, అద్భుతమైనటువంటి వ్యాకరణ విశేషాలను కూడా ఈ పుస్తకం కలిగి ఉందని తెలియజేస్తున్నారు. ఈ అవకాశాన్ని అవకాశం ఎందుకంటే ఇది నాకు సాహసోపేతమైన సమీక్ష చేయడం, నా సమర్థతకు దాదాపు 10వ వంతు కూడా నేను దీంట్లో సఫలం కాలేకపోయానని కూడా ప్రముఖంగా తెలియజేసుకుంటూ పెద్దలందరికీ ఇందులో గుణదోషాలు ఏమన్నా రాలేదని, ఏ విధమైన భాషకు ప్రశంసింపదగినటువంటి అంశం ఉంటే అది మా నాన్నగారికి సొంతమని తెలియజేస్తూ చివరిగా నా పద్యంతో ఒక పద్యంతో ఇస్తాను. ధన్యవాదాలు. సునిశ్చితంగా పరిశీలించి అద్భుత వ్యాఖ్యానంతో వివరించి కమనీయ సంఘంతో శ్రీ యశస్విని పట్టణంలో ఆలపించినటువంటి శ్రీ సమీక్షా సంఘానికి మంచిగా ప్రసిద్ధించుకున్నది. ధన్యవాదాలు. తదుపరి డాక్టర్ ఓంప్రకాశ్వరి ఎప్పుడు పరిశోధన తిరుపతి వెంకట గౌడ నానావాద సందర్శనం సాహిత్యానుశీలనం ఈ గ్రంథానికి గాను వెంకటరమణ పవన్ కుమార్ గారిని సమీక్ష చేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా ఉన్నాయి. మా గురువులు అనంత కుమార్ శర్మ గారు, గురుతుల్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా కూర్చున్న సాహితీ సముద్ర సమాజులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నాకు చాలా నూతనమైనటువంటి బాధ్యత అప్పగించారు. ఆ అమ్మాయి సరస్వతి చాలా తొందరగా సులభంగా తప్పించుకొని వెళ్ళిపోయింది. నాకు ఇచ్చినటువంటి తిరుపతి వెంకట కవులు రచించిన నానారాజ సందర్శనం అనే గ్రంథము మీద సాహిత్యానుశీలనం చేయబడిన ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడారు. సమస్య ఎక్కడ వచ్చిందంటే నేను ఓం ప్రకాష్ గురించి మాట్లాడాలా,
ఒక స్పర్శ మాత్రంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. భోజ్కర్ ఓంప్రకాష్ ఈ పుస్తకాన్ని, ఈ టైటిల్, ఈ అంశాన్ని తీసుకొని పరిశోధన ప్రారంభించినప్పుడు నన్ను కలిశాడు, నాకు చెప్పాడు. చాలా గొప్ప విషయము. అంత అయిన తర్వాత పుస్తకాన్ని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ నానారాజ సందర్శనం గ్రంథాన్ని సమీక్ష చేయడానికి ఈయన నానా ప్రాంత సందర్శనం చేశాడు, అనేక మందిని ఎంతో వ్యయ ప్రయాసాల గురించి కలిశాడని అర్థమైంది. తిరుపతి వెంకటరావు జగత్ ప్రసిద్ధులు. తెలుగు పద్య సౌందర్యము క్షీణాంధ్ర యుగంలో తెలుగు పద్యం అంటే విసుగెత్తిన రోజులలో తెలుగు పద్యాన్ని గౌరవాన్ని ప్రపంచమంతా చాటడానికి ఇతోధిక శ్రమ మామూలుగా ఎలాంటి రవాణా సౌకర్యం లేని రోజుల్లో సాహిత్యాన్ని చాటడానికి వారు చేసినటువంటి అనేక శ్రమను మనము ఈ పుస్తకంలో గమనించవచ్చు. అది వారి మాటలు. తిరుపతి వెంకటరావు ఆయా రాజ సందర్శనాలు చేస్తున్న సమయంలో వారు పొందిన అనుభూతులు, వారు పడ్డ కష్టాలను మామూలుగా మాట్లాడితేనే మధ్య వస్తాయి. అవధానం ప్రారంభించే ముందు అర్ధగంట సేపు, గంట సేపు అధ్యక్షుడు ఉపన్యాసం చేశాడు. తర్వాత ముఖ్యాతిథి ఒక గంట సేపు ఉపన్యాసం చేశాడు, ఒక గంట సేపు ఉపన్యాసం చేశాడు. ఈ లోపల బాబు జ్వరం ఉంది. తిరుపతి జలపేట వెంకటశాస్త్రి గారు జ్వరం అందుకుంటే ఆరంభ మధ్యం ఆయన ఏమని చెప్తారంటే, జ్వరపడి ఉన్నదే సాయము నీ కొనలేను ఓ తిరుపతి శాస్త్రి. దాని కూడా వాక్యం అత్యల్పంలో పెట్టారు. అలాంటి అనేక అనుభూతులు. సంగీతం సాహిత్యం సరస్వత్యా సరద్వయం అని పెద్దలు చెప్పారు. సంగీతం అలాంటి ఈ సాహిత్య వివాసులైనటువంటి వీళ్ళు ఇద్దరు కూడా వివాహంలో తిరుపతి శాస్త్రి గారు కొంచెం వయసులో పెద్ద, చెల్లెపేట వెంకట శాస్త్రి గారు కొంచెం చిన్న. వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మణీయ శాస్త్రి గారి వద్ద అధ్యయనం చేసిన వారి గురువుగా చేసుకొని సంగీతం అంటే సాహిత్యం అంటే చెప్తారు దగ్గర. జ్ఞాన విధిలంతము జ్ఞానుల దల్లంపు రాగశూన్యులో మౌనులదల్లు కుర్రలందము మృగములనందు సర్వపక్షి సంతానందందు కుర్రలందందు మృగములదందు ఎన్నని గానము వంటి విద్యలిక గానము వెంకట కృష్ణ భువరా. అద్భుతమైన సంగీత కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చెప్పిన వచనం, శిశురు వేత్తి పశువులు వేత్తి గాన రసంభణి అన్నారు. అంటే సంగీతం యొక్క ఆనందాన్ని శిశువు రసంభణి అని పాము కూడా ఆస్వాదిస్తున్నారు. నిజానికి శిశువు అంటే కుమారస్వామి, పశువు అంటే నందీశ్వరుడు, ఫణి అంటే ఆదిశేషుడు. వీరు జ్ఞానవంతులు వీరంతా. అయితే ఇక్కడ యమతో ఒక అందమైన యమతో ఏమిటంటే గానము వంటి విద్యను గానము అని అద్భుతమైన యమతో. అలాగే వారు ఏ సందర్భంలో పోయినా ఎక్కడ పోయినా అభిమానాన్ని కోల్పోలేదు. ఆత్మాభిమానానికి నిదర్శనం రాజు అనుమతి రావడానికి రాజస్థానాలకు వెళ్ళి, అయ్యా మేము కవులము, మేము అవధానం చేస్తాము అని ఆర్జీ పెట్టుకుంటే ఆ ఆర్జీ 15 రోజులైనా నెల రోజులైనా మోక్షం కాలేదు. ఆ సందర్భంలో వాళ్ళు అనేక బాధలు పడ్డారు. అందుబడి ఒక మంత్రి దగ్గర ఒక మాట అంటారు. ఏమనంటే, అటు గద్వాల ఇటు చెన్నపట్టణం మధ్య దేశం చతుల స్ఫూర్తి శతావధానము మెచ్చం చేసి ఉన్నట్టి మాకు ఇట రాజు ఈ ఎగయున్న దర్శనం ఇంకెవ్వానికి రాజు సంపుట చెప్పంగలవయ్య పాలిన బుధా కోదండరామ ప్రభు. కోదండరామ రాయలు అనబడే ఒక మంత్రికి చెప్తున్నాడు. అటు గద్వాల నుండి చెన్నపట్టణం వరకు మధ్య కలిగిన
అలాగే ఎంత కష్టపడ్డారో వాళ్ళు అవధానాలు చేస్తూ, అంటే వీళ్ళ శైలి కూడా అంత గొప్పది. చెప్పడంలో ఒక శైలి. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి, వాళ్ళ కష్టము శైలి. సీతపద్యంలో మూడు గణాలు, మొదటి 3 గణాలు మాత్రమే వాడు చెప్పదలుచుకున్న భావం ప్రతిపాదన. మిగతా 5 గణాలు మొత్తం లాగా అదే ఉంటుంది. శతావధానం అంటే ఏమిటి, ఎంత కష్టమో అంటే ఆ సముద్ర లంఘనం చేసేటప్పుడు ఆంజనేయ స్వామి కన్నా ముందు నేను నువ్వెంత దూరుతావు, నేను నువ్వెంత లభిస్తావు అనే ఒక చిన్న చర్చ జరిగింది. ఆ సందర్భాన్ని చెప్తూ నాను బామడతాటు నాలేరు మీద నా చేత కాదు ఒక కోతిగాడు, మీద నా చేత కాదు అను ఒక కోతిగాడు అనేది ఒక మొత్తం అన్ని మాత్రం 8 అమ్మడతాట నాలేరు మీద నా చేత కాదు ఒక కోతిగాడు, 10 అమ్మడైన నే పరదెందు మీద నా చేత కాదు ఒక కోతిగాడు, 12 అయినా పనిగాని మీద నా చేతగాడు ఒక కోతిగాడు. ఇట్లు పలుకుతున్న కవీశ్వరుల శిరములు పంపంగా శతయోజనముల వార్తి దాటి వచ్చిన నిన్నెన్న తరమిమా ఆంజనేయ కవి విజేయ ప్రమేయ. అప్పటి వరకు శతావధానం మీద ఎవరు దృష్టి సాధించిన రోజుల్లో శతావధానం అంటే అంత సులభమైనది కాదు. శుభాహ్వానం సార్. 5 నిమిషాలు ప్రసంగించవలసిందిగా శ్రీ సభా సరస్వతి రత్నాకరా దౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం వందే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అదే అదే గంగా కరుణాంతరంగా దివి నుండి దిగి వచ్చెను పాపము కడుగంగా అనే శృంగార గంగావతరణము రాసినటువంటి బిడ్డ ఇక్కడ ఉన్నారు. విద్యార్థులు లేచి వారిని ఒకసారి చూడాల్సిందే కోరుతున్నాను. అక్కడి నుంచే అలాగే వేదికపై ఆశించినటువంటి కవి పండితులు, గురువులు, పెద్దలందరికీ, అతిథి బంధువులకు శ్రీ యశస్విని సాహిత్య సమితి నవనాథపురం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గ్రంథత్రయ ఆవిష్కరణ మహోత్సవ శుభాకాంక్షలు. రమణీయ పద్య ప్రకాశం ఈ గ్రంథరాలను 120 పుటలతో ఉన్న 108 అమూల్య పద్యరత్నాలకు వ్యాఖ్యానం. రచన పద్యకోకిల అష్టావధాని డాక్టర్ భోజ్కర్ ఓంప్రకాష్ గారు. సుందరమైన ముఖపత్రంతో హర్ష ఆర్ట్ ప్రింటర్స్ వారి చక్కని ముద్రలతో 1000 ప్రతులతో ప్రథమ ముద్రణ గావించడం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఆచార్యులకు, పద్యప్రియులకు ఆనందకరమైన విషయం. పద్యకోకిల పరిచయం, పురస్కారాల ప్రస్తావనతో పాటు గ్రంథకర్త గొప్ప కవి పండితులచే, ఆయా సాహితీ సంస్థలచే పొందిన సన్మాన పురస్కారాల ఛాయాచిత్రాలు కనువిందు కలిగిస్తున్నాయి. రమణీయ పద్య ప్రకాశ గ్రంథాన్ని సౌహృదయంతో స్వీకరించిన మాన్య మహోదయులు, సాంస్కృతిక బంధువు, పద్య విద్యా దురంధరులు, సాహిత్య బంధువు, సౌజన్య సింధువు మాన్యశ్రీ డాక్టర్ కెవి రమణాచార్య గారు విశ్రాంత ఐఏఎస్ గారి ఛాయాచిత్రము, అంకిత పద్యము తేడనీతి ఈ గ్రంథరాజానికి మరింత శోభగా నిలిచింది. స్వీకృతి శీర్షణ చలి చూపిస్తూ ఓంకారాన్ని స్ఫురింపజేశారని చమత్కరించడం వారి గొప్పతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రమణీయ
వ్యాఖ్యాన ప్రకాశం శీర్షికన సంస్కృతాంధ్ర అష్టావధాని రాష్ట్ర పురస్కార గ్రహీత గజారోహణ పురస్కర్తలు మద్గురువర్యులు శ్రీ యశస్విని 2 సంవత్సరాల క్రితం 2.5 సంవత్సరాల క్రితం కేవలం ఒక శతకం మేడం గారు చెప్పినారు. సరస్వతి మొదటి గారు ఒక్క శతకం రాయిద్దామంటున్న ఆ సంకల్పం ఇంటింతై వంటింతై అన్నట్టుగా 1800 పద్యాలతో తెలుగు సాహిత్యంలో ఏకమంతంతో ఇన్ని వందల పద్యాలు రావడం ఇది అరుదైనటువంటి విషయం. ఈ శ్రీ యశస్విని భక్తుడి అమ్మవారు నాతో ఉంటారు. భక్తుడి పరిపాలనదే భక్తుడి పరిపాలనదే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాకు ఎంతో నేను అభిమానిస్తాను. 2002వ సంవత్సరం 3వ సంవత్సరంలో అవధాన సప్తాహం ఏర్పాటు చేసిన సువర్ణ సతాయి సమితి పక్షాన మనుమాముల దత్తాత్రేయ శర్మ గారు గురువు గారు. అప్పుడు నేను ఆపద్ధర్మంగా 4వ అవధానంలో గంధూరి దత్తాత్రేయ శర్మ గారి అవధానంలో నేను వ్యస్తాక్షరి అనే అంశాన్ని అనే అంశాన్ని వ్యస్తాక్షరిగా ఇచ్చినారు. వారు ఎంతో సంతోషించి ఇక్కడ నడుచుకుంటూ సభ అయిన తర్వాత మనసరికి సౌమ్యవర్తన నీతశీలులకు విబుధ పుంగవ పూజా చంద్రకు ఓం ప్రకాశులకు అనూత నిర్మాణిలో అయ్యే ఆశీర్వ వ్యక్తి రాస్తున్నారు. వారి అవధానం వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తనిఖీల వారు అప్పుడు నాకు వచ్చేది. వారు శృంగార గంగావతలు అదే అదే గంగా కరుణాంతరంగా ఇలా ఆదేశకి సభంతా తప్పట్లతో మారుమోగింది. అయితే నేను ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరుమాముల వారిని కనుక్కొని అది సమాచార శాఖకు వెళ్ళి 500 రూపాయల డీడీ తీసి ఆ 5-15 క్యాసెట్ ఉండేవి
అది ఒక షాప్కి వెళ్ళి మాట్లాడి అది చేయించుకుని కార్యక్రమం మా ఇంట్లో లేకపోతే వ్యక్తి మన గురించి టేప్ రికార్డు అది వస్తుండగా టేప్ రికార్డు రికార్డు చేసుకొని అది ధారణ చేసి ప్రతి కార్యక్రమంలో పాడేవాడిని ఈ జిల్లాలో కాదు చుట్టుపక్కల జిల్లాలో అందరికీ కూడా నేను పాడతాను. స్వాతి అంటే నా అభిమానులు నా అభిమానులు వారి జిల్లా అభిమానులు నా ద్వారా అది నాకు చేయాలి జిల్లా గంగావరాన్ని దాన్ని తీసుకుంటారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాదాభివందనాలతో ఈ కార్యక్రమానికి వచ్చి వారు ఇంత సమయం కూడా ఎన్నో ఒత్తిడి వారు చూపించున్నారు కానీ నేను తప్పనిసరిగా వస్తానని వారి సమయం కొరకు ఫిబ్రవరి నుండి నేను ఎదురు చూస్తున్నాను. అయినా ఓపికతో వారు అంగీకరించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురువుల చేతులు మా గురువు గారు ఆకారి కసిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు నానారాజ దర్శనానికి పిహెచ్డికి వారు నాకు ఎంతో అంటే ప్రణాళికను వేసి ఇవ్వడంలో నాకు సహకరిస్తారు. అలాగే నాకు వ్యాకరణాన్ని బోధించినటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో 100 మార్కులు రావడానికి 32 సంవత్సరాల ప్రశ్న పత్రాలు ఇచ్చినారు. వారు ఇప్పటికీ నా వద్ద ఉన్నాయి. వారు అలా నా వ్యాకరణ గురువులు అనంతకుమార శర్మ గారికి అలాగే నిజామాబాద్ జిల్లా పద్య సాహిత్యం సమగ్ర పరిశీలన అనే అంశంపై దాదాపు 1000 పరిశోధన చేయడానికి నాకు మార్గదర్శకులై ఎల్లప్పుడూ నన్ను సంస్కరిస్తూ ఆధ్యాత్మిక జీవనాన్ని గడపడానికి అత్యున్నతమైనటువంటి విలువల్ని ఆశీస్సుల్ని ఆశీర్వాదాన్ని నాకు అందిస్తున్నటువంటి సాగి కమలాకర శర్మ గారికి వారి స్వీకరణకు ప్రారంభిస్తున్నాను. అలాగే ఇక్కడ నా అభివృద్ధికి కారణం ఎన్నో కార్యక్రమాల్లో నా ప్రతిభను ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించేటటువంటి ఒక పుత్ర వాత్సల్యంతో శిష్య వాత్సల్యంతో నన్ను అభిమానించేటటువంటి మరుమాముల దత్తాత్రేయ శర్మ గారికి దర్శనం వెంకట శర్మ గారు అన్నగారికి వీళ్ళందరికీ కూడా తర్వాత మా గురువుగారు మూల గురువులు నాకు డాక్టర్ గణపతి అశోక శర్మ గారు నేను ఇంతటి వాటిని కావడానికి మూల కారకులు వారికి అందరికీ కూడా ప్రజావచన మహేష్ బాబు గారు నా శ్రేయోద్యాసులు మా ఎస్ఎస్కే సమాజ అధ్యక్షులు కార్యదర్శులైనటువంటి రెడ్డి ప్రకాష్ గారికి బాలడి గంగామోహన్ గారికి నా అభిమాన అల్లుడు బాలాజీరావు గారికి ఎక్కువ దూరం నుండి ఇచ్చేసినటువంటి గంటి నగేష్ శర్మ గారికి నా ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు గంగారాం గారి కొద్ది గంగారాం గారికి పంచరెడ్డి లక్ష్మణ్ గారికి అలాగే రాజేశ్వర్ కువా గారికి ఈ ప్రతి ఒక్కరికి కూడా నేను నా సహకారం నాకు ఆత్మీయ మాకు బంధువులు ఆత్మీయ మిత్రులు అయినటువంటి డాక్టర్ హజారే శ్రీనివాస్ గారు డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారు అలాగే ఈ కార్యక్రమానికి ఎక్కువ దూరం ఇచ్చేసినటువంటి పిల్లపిల్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మా అన్నగారు పవన్ కుమార్ అన్న గారికి అలాగే సరస్వతి రామశర్మ గారికి నాకు గురుతులు అయినటువంటి తండ్రి శంకరయ్య గారు ముఖ్యంగా చెప్పాల వారు డీజీపీల తాతయ్య 100 పుస్తకాల వారు డీజీపీ చేసిండ్రు. ఎన్ని అవాంతరాలు ఏర్పడినా కానీ వాటిన్నింటి ఓపికతో సహించి వారు సహనంతో ఇంత పెద్ద పుస్తకాన్ని డీజీపీ చేశారు. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వ్యాఖ్యానం చేసినటువంటి చిరంజీవిని స్వాతి నా అభిమాన శిష్యురాలు కోడలు శుభాశిష్యులు అలాగే రాజేంద్ర రావు గారు నాకు ఆత్మీయులు మా సంస్థని మా ప్రసాద్ రావు గారికి నా చిరంజీవి అల్లుడు సృజన్కి మిగతా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నానారాజ సందర్శనం నుండి మా అమ్మకు పాదాభివందన దేశపతి శ్రీనివాసన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నితిన్ శిష్యుడు ఈ మధ్యనే 3 అవధానాలు చేశారు. చిరంజీవి నితిన్కు శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ నానారాజ సందర్శనం నాకు నానారాజ సందర్శనం 2002వ సంవత్సరంలో నాకు ఆ అవధానాల్లో పడిమిల 2వ రోజు జంట అవధానం పెట్టించినారు. పడిమిల వారు ఆ సభలో నానారాజ సందర్శనం చేస్తే పవిత్రం చెప్పడం అలవాడుతుంది అని చెప్పినారు. వారి యొక్క ప్రసంగంలో పడిమిల వారు అయితే నాకు మాన్యులు గురుతుల్యులు అయినటువంటి ఈ సంస్థ యశస్విని సంస్థ క్షమించండి ఈ యశస్విని సంస్థ ప్రారంభ సభ
నా కృతజ్ఞతాపూర్వక నమస్సుమాన్యుడు వారికి సమర్పిస్తున్నాను. ధన్యవాదాలు. అయితే నానారాల సందర్శనం 2002వ సంవత్సరంలో నాకు పూర్పాపీల వారు చెప్పిన తర్వాత 2003వ సంవత్సరంలో పూర్పాపీల పోటీలో దొరికింది. 20 రూపాయలు తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత దాని మీదే పరిశోధన చేద్దామని ఎంట్రెన్స్ రాస్తే 3వ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత దశరెడ్డి గారు వారి ఎన్ఆర్ వెంకటేశ్వర వారి యొక్క మార్గదర్శనంలో చేయడం జరిగింది. అనేక అవస్థలు పుస్తకాల వారి అనేక లైబ్రరీలు గ్రంథాలయాల గురించి సేకరించడం అది 100ల పద్యాలు చదవగలుగుతాను. నానారా సందర్శన ప్రసారరాయ కులపతి 100ల పద్యాలు దాదాపు 500 పద్యాలు చదువుతాను. 1200 పద్యాలు పూర్వార్థం ఉత్తరార్థం కలిపి నేను రోజు పారాయణ చేసినటువంటి వాడికి నానారా సందర్శనాన్ని కవీంద్ర కథా పంచాలను అధ్యతనాంశ కవి ప్రపంచ నిర్మాతలు అటు దత్వానికి చిన్న పట్టణము మధ్యంగలు దేశము చదుల స్ఫూర్తి శతావధానము నెచ్చందేసున్నట్టి మామిత రాజీయమున్న దర్శనం ఇంకె వారిది రాజు సంగుట చెప్పంగదవయ్య పాలితముగా కోదండరామాభిధా అట విజయగలరు అధీయానో బహూంగ్రంథ సేవమానో బహూంగురు లోకమానో బహూందేశ బహుజ్ఞే జాయతే కదా. ఏ వ్యక్తి గొప్పవాడు ఒకట బాగా తెలిసినటువంటి వాడు ఒకట అధీయానో బహూంగ్రంథ చాలా పుస్తకాలు చదవాలట. అది సేవమానో బహూంగురు చాలా మంది సేవించాలట. లోకమానో బహూందేశ చాలా ప్రదేశాలు తెలియాలట. ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు తిరుపతి చేసినట్టు. కాబట్టి బహుజ్ఞ అంటే చాలా తెలిసినటువంటి వారైన వారు గొప్ప మహాకవులైనారు. ఆదర్శవంతులు అత్యంతనాంతరవి ప్రపంచ నిర్మాతలైనారు. ఏను ధరణీలు రొక్కగలిగినా సన్మానములందినా బహుమానములను గ్రహించినాడం ఎవానికి లెక్క పెట్టని వారన విజయం గుణి ప్రజ్ఞాని గుణుడేరుడినా ఎంత చమత్కారమైన కవిత్వములు పద్యాన్ని రాధాస్థానాల నుండి ఎక్కడికి ప్రజాస్వామ్యానికి తీసుకెళ్ళినటువంటి ఘనత వారికి. దేశ విజయరాయే నిన్నుటకు మనసొగ్గరాయే దేశ విజయరాయే నిన్నుటకు మనసొగ్గరాయే మావాసమురమాయే పరవాసమునక్షుట భారమాయే మా కోసం తల్లిదండ్రులిదిగో కవిలో నిలుచుతాయే విశ్వాస నిలర్పలే అందరూ కవిత్యాలే కొందరు వేరే కార్యక్రమాలు విశ్వాస నిలర్పలే సెలవు సంగిన పోయడమయ్య భూవరా అంటూ అక్కడ తెలియజేయడం జరిగింది. చోట ఆత్మకూరులో వీరితో కనబడినటువంటి మహానుభావులు ముప్పపట్నం శ్రీనివాసాచార్య. చాలా మంది తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటి వాదన తీసుకున్న అంతకన్నా ముందే ఉంది. కానీ ఓడిన తిరుపతి లేని కవులు ఓడినారు అని చెప్పి చెప్తా ఉంటారు చాలా మంది ఓడినారు. ఓడలేదు తిరుపతి లేని కవులు. వీళ్ళ వాదన వీరుంది, వీళ్ళ వ్యాకరణ పాండిత్యం వీరుంది. వారి యొక్క ఎదిరి అయినటువంటి తిరుమల ఉపపట్నం శ్రీనివాస
వారు నన్నయాన్ని తిరుపతి లేఖనంలో నేను చేసినటువంటి ప్రయోగాన్ని నన్నయాన్ని ఒక ప్రయోగాలు చూస్తే వారు సంతృప్తి పడలేదు. కానీ మీ పాండిత్యాన్ని మెచ్చుకొని ఏనుగు నుంచి ఊరేగి పడేస్తారు. అక్కడికి ఏనుగు ఇక్కడ బాల సరస్వతి వారికి దుర్గాంతున్నారు. సరస్వతి అంటే అక్కడ వారి ఇంటి ముందు చెప్పినాక చిన్నపిల్ల వారు చాలా చమత్కారి ఏ విషయం కానీ వారికి మీసాలు లేదు కాబట్టి ఏం చేశారు చెప్పేసరికి దోషమటంటే గొప్పగా పెంచినారని మీసము 2 భాషలకు మేమే కవితలుగా మటంతో తెలిపదా అంటే 2 భాషలు అవునన్నా నేను దాన్ని నిందగలుగుతా, కాదు అన్నా నేను నిందగలుగుతా. 2 భాషలు కూడా ఒక మీసము 2 మీసాలని చెప్తున్నట్లుగా చెప్తూ ఉంటారు. అలాగే రాజస్థానంలో ఉండి చాలా గౌరవాలు పొందినారు. పోలవరం కృష్ణారావు గారి ఆస్థానంలో సరస్వతి పత్రిక అడిగినారు. కానీ చెల్లెపిల్ల వారు స్వతంత్రులు తిరుపతి వెంకటగౌడకు అద్భుతమైనటువంటి శిష్యగణం ఉంది. వేరూరి శివరామ శాస్త్రి గారు ఎక్కడ Kerja sih. ఎందరో ఆత్మీయమైనటువంటి మిత్రులు స్నేహితులు ఈనాటి పుస్తకాల ఆవిష్కరణ కళాకారులైనటువంటి చిరంజీవి ఓం ప్రకాష్ వేదిక నమస్కరిస్తున్నారు. ఓం ప్రకాష్లో పద్యం వైపు ఉండేటటువంటి ఒక భావన లోకాన్ని అందించింది. పరిశోధన అనేవాడు ఉపయోగించారు, పట్టుకుంటే వదలి. నిజామాబాద్ జిల్లాలో ఇంత పద్య సాహిత్యం ఉంది అనేటటువంటి విషయం ఆయన ఒకనాడు తీసుకొచ్చి నా ముందర పరీక్ష పుస్తకాలను చూస్తే అసలు పిల్లవాడు ఆశ్చర్యపోయారు. మా దగ్గరికి మొట్టమొదటిసారిగా అయాచిత చేస్తానని వచ్చాడు.
వస్తే అప్పుడున్న కారణాల నుంచే అది మొత్తం జిల్లా మీద చేయమంటే దాదాపుగా చిన్నప్పటికీ నా దగ్గరికి 1500 పేజీలతో వచ్చాడు. ఎక్కడ పడవలసిన వీలు కాక దాదాపుగా 500 పేజీలు నిర్దాక్షిణ్యంగా పోయాల్సి వచ్చింది. పోసేసిన తర్వాత అది వద్దయ్యా ఇంకా తగ్గించి ఉన్నాయి, యూనివర్సిటీకి డబ్బులు కట్టుకుంటాం సార్, ఇది మాత్రం తగ్గిన పేజీ మొదలు సార్ పూర్తి స్థాయిలో పిహెచ్డీ 1000 పేజీలు దాదాపుగా పిహెచ్డీ సబ్మిట్ చేసి ఆయన కొంతమంది వల్ల కొంతమంది పేరు వస్తుందని అంటారు. ఓంప్రకాశ్లో ఉండేటువంటి వెలుగు వల్ల పిహెచ్డీ గైడ్గా ఉన్నందుకు నాకు కూడా పేరు వస్తుంది. ఆయన రాష్ట్రాన్ని గైడ్ చేయడంలో నాకు స్థానం కలిగినట్టు నేను అదృష్టంగా భావన చేస్తున్నాను. ఇంకా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క పని ఉంటుంది. మా శ్రీనివాస్ గారికి ఆ ఇన్స్ట్రుమెంట్ పనుంది, కొంతమంది పద్యం మీద పనుంది, కొంతమంది ప్రచారం మీద పనుంది. మా గురువు గారు ధర్మ ప్రచారంలో ఉంటారు, సరిగల వారి ఎక్కువ ప్రచారంలో ఉంటారు. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క పని ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆ పనిని కాకుండా పక్క పనిని పెట్టుకోకూడదు. ఆ ప్రచారంలో పరిపూర్ణం అయ్యేటట్టు వారు శిఖరాలు చేయగలుగుతారు. మా అధ్యక్షుల ఓంప్రకాష్ కూడా ఇక్కడి నుంచి తన యొక్క జీవన ధారణ మొత్తం తెలుగు రాష్ట్రాలు, భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా తాను పద్యం ప్రచారానికి, పద్యం ద్వారా ధర్మ నిర్వహణకి, పద్యం ద్వారా వ్యక్తిత్వ వికాసానికి తన జీవితం కొనసాగిస్తాడని, దానికి ఈరోజు సంఘటన పడుతుంటాడని కోరుకుంటూ ఆ శ్రీమాత తనని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు డాక్టర్ కరణ్ ఎందరో మహాత్ములు మహోన్నతులు ఉన్నారు. అందరినీ పేరు పేరున స్మరించడానికి సమయం కావాలి కాబట్టి వందలు తెలుస్తూ ఉన్నాను. ఆచార్య పాదనాథన్ని పాదం శిక్షోమేదయ అనే ప్రాచీన నుడిని అనుసరించి తన సాహిత్యాధ్యయనాన్ని రోజుకు అభివృద్ధి చేసుకుంటూ చిరంజీవి ఓంప్రకాష్ ఈనాడు వాంగ్మయ ప్రపంచంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. తను చూస్తూ ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞ గురించి ఇంతవరకు చాలామంది తెలియజేస్తున్నారు కాబట్టి ఆ విషయాల్లోకి నేను వెళ్ళను. ఈరోజు తను 3 చక్కటి పుస్తకాలు ఇక్కడ ఆవిష్కరింపజేసినాడు. ఇందులో అనేక రకాలైనటువంటి భావాలతో ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి కవులందరూ కూడా తమ రచనలను పంపించడం, దీన్ని సుసంపన్నం చేయడం అనేటువంటిది జరిగింది. అటు సంకలన సాహిత్యంలో కూడా ఇది ప్రత్యేకమైనటువంటి ప్రయత్నంగా, విజయవంతమైనటువంటి ప్రయత్నంగా నేను భావిస్తూ ఎందుకు దాన్ని ప్రకాశం తీస్తూ ఉన్నాను. ఈ పుస్తకం మొదటి సంస్కృతిలో ఉంది కాబట్టి తను ఇంకా ఇటువంటి సంస్థలు నిర్వహించేటువంటి ఆలోచనలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. దానికి తనని ప్రోత్సహిస్తూ చేయటువంటి మాట చెప్తూ ఉన్నాను. ఇక తన ఎంపిక వచ్చినట్లయితే అందులో తిరుపతి వెంకటగౌడ జగన్నాథ్ మొదలు వాళ్ళు పరతత్వాన్ని అందుకునే వరకు సాగించినటువంటి ప్రయాణం అంతా కూడా సభాయే నమః. వేదిక మీద ఇప్పటిదాకా సాహిత్య రంగంలో హిమాలయ శిఖరాలు లాంటి మహానుభావులంతా శిష్ట వ్యవహారికలో తమ మాస్
ఎందుకంటే భోజనం టైం అవుతుంది చాలా మంది కూర్చున్నారు. ఎప్పుడు వదిలితే వెళ్ళిపోదామని ఉంది. అందుకని నేను ఒక వాక్యంతో ఓం ప్రకాష్ని నేను పొగుడుగా ఒకటి ఏకవాక్యం. అదేమిటంటే వాడు మగాడరా గురించి దాదాపు ఒక ఏడాది నలగా పాపం నన్ను ఇక్కడికి రమ్మని ఎన్నిసార్లు బతికారే. కేవలం రకరకాల కారణాల వల్ల కుటుంబం వల్ల రాలేకపోయారు. 3-4 నెలల క్రితం ఈ డేట్ తీసుకున్నాడు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో రాక తప్పదని డేట్ ఫిక్స్ చేసుకుని మా మిత్రులందరూ కలిసి మా అబ్బాయి, మా అల్లుడు, మా స్నేహితుడు, నటుడు సుదర్శన్ గారు నలుగురం కలిసి వచ్చాము. చాలా ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే ఫస్ట్ మేము ఇక్కడ 11 గంటలుగా వచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి తప్ప మనుషులు ఎవరు లేదు. నేను ప్రెసిడెంట్ గారితో అన్నాను, అయ్యా కిందకన్నా పైన ఎక్కున్నాం, మరి ఈ ప్రాంతాల్లో వెళ్తేనేమో రవీంద్రబాబు కూడా ఎవరు రావట్లేదు, సాహిత్యం సంగీతం అంటే సినిమా డ్యాన్సులు వాటికంటే వస్తారు అన్న ఒక అభిప్రాయం నాకు కలిగింది. కానీ ఇప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యం. హాలు నిండినది. ఒక కవికి కానీ ఒక కళాకారుడు కానీ హాలు నిండడం అంటే కడుపు నిండడం, మనసు నిండడం. కేవలం కవిత్వాన్ని నమ్ముకొని లేదా అక్షరాన్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు లేకుండా కేవలం అక్షరే లేకపోతే ఇక్కడ వేదిక మీదకి వెళ్తారు. ఇవాళ అద్భుతంగా కార్యక్రమం జరిపారు. 3 పుస్తకాల ఆవిష్కరణ. వేదిక మీద ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జనరచకంగా గంటసేపు మాట్లాడగా సమర్థించారు. కాకపోతే సమయాభావం వల్ల మొత్తం సముద్రాన్ని ఒక చెంచాలో తీర్థంలాగా మీ చేతిలో పోసారు. మరో వెచ్చడం లేదు. సరే, పూర్వజన్మ పుణ్య ఫలంగా మేము తిరుపతి వెంకటరమణ పేరు తెచ్చుకొని, అంటే ఆ ఇంగువ కట్టిన గుడ్డలు మేము అంటే నాకు అంత ప్రతిభ లేదు. వాళ్ళు గద్వాల సంస్థానాన్ని కూడా సందర్శించిన సందర్భంలో ప్రపంచ సాహిత్య చరిత్రలో ఎక్కడా జరగని ఒక సంఘటన, వరల్డ్ లిటరేచర్ ప్రపంచ సాహిత్యంలో ఏ సంస్థానంలో జరగని ఒక అద్భుతమైన విషయం. ఇందులో వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఈ సంఘటన తెలుసుకుంటుంది. అంతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. గద్వాల సంస్థానాన్ని ఆదిలక్ష్మీదేవి గారు పరిపాలించే రోజుల్లో ప్రతి సంవత్సరం కవి పండిత సభ ఒక 4 రోజుల పాటు జరిపేది. అందులో గాయకులు, నటులు, హరిదాసులు, కవులు, రకరకాల వాళ్ళు అక్కడికి వచ్చేవారు. వస్తే ఆ 4 రోజులు పెద్ద ఉత్సవం గద్వాలు రోజు అక్కడ తిరుపతి అక్కడికి కూడా అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు సింహద్వారం నుంచి లోపల దాకా రెడ్ కార్పెట్ బదులు ఒక తెల్లని గుడ్డ వేసేవారు. వీళ్ళందరూ నడవడాలి. ఈ కవులు, గాయకులు, విదుషీయులు, ఈ మహానుభావులందరూ నడిచిన తర్వాత వాళ్ళ గూడి ఏదైతే ఉందో దాన్ని ఆ గుడ్డలో తీసి వస్త్రకాలికం చేసి ఆ సన్నగా వచ్చిన పాదభూమి రజతుని సింధూరంలో కలుపుకొని ఆ నాట్యవంశం అంతా నుగ్గుతున్న ధరించేవారు. ప్రపంచ సాహిత్యంలో విద్యకి కానీ కవికి కానీ ఇలా పట్టాభిషేకం చేసిన మహానుభావులు ఎవరు? అలాంటి గద్వాలకి తిరుపతి వెంకటరమణ కూడా ఒకసారి వెళ్ళారు. వెళ్తే పాపం వాళ్ళకి ఆహ్వానం
భాషను పెట్టడం లేదు. కేవలం కీర్తిగా నాకు ఇవ్వాలన్న అందుకే అక్షరము అంటే అదనమాట. మీరు అన్ని రకాల ముఖ్యంగా చెప్పాడు. మానవులకు వీటి పూజిస్తే వాళ్ళకి తాంబూలం దొరుకుతుంది. తాంబూలం ఎప్పుడేసుకుంటా పవిత్రంగా శుద్ధిగా భోజనం చేసిన తర్వాత అంటే పరోక్షంగా కవి ఏం చెప్తున్నాడంటే నిన్ను కనుక సేవిస్తే వాటికి షడ్రసోపేత భోజనాలు ఎలా ఉంది తాంబూలం కూడా దొరుకుతుంది అని చెప్పడం అన్నమాట. మన దురదృష్టం ఏంటంటే మన అన్నమయ్య సాహిత్యాన్నేమో ఆయన రాసిన 32,000 అయితే మనకు 16,000 దొరికే మిగతాన్ని చెవులు కప్పాడాలు దరిద్రులు చేస్తున్నారు మన వాళ్ళు. అది ఆగలేదు. అలాంటి సందర్భంలో మనం భవిష్యత్ తరానికి భయంకర ఏమిటంటే తెలుగు ఉంటుందా లేదా, తెలుగు భాష ఉంటుందా లేదా. వేరే కంట్రీస్ పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ పోతుందేమో శిథిలమైపోతుందేమో అన్న తెలుగు భాషని వాళ్ళు అమెరికాలో దూరంలో కాపాడుకుంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యకరంగా దర్శన శర్మగారు ఏర్పాటు చేశారు. 18 ఏళ్ల కుర్రాడు గన్నవరం లలితాదిత్య అనే కుర్రాడు అక్కడే పెట్టి అక్కడే తెలుగు నేర్చుకుని అవసరాలకు వ్యాకరణం కోసం బెంగళూరు స్వామివారిని అయితే పోదు భాష తను కాపాడుకోవడానికి ఎవరో ఒక మహానుభావుడు వస్తూనే ఉంటాడు. అలాంటి వాళ్ళు అది వెళ్తారు. ఇంకోటి ఈ దశాబ్దంలో జరిగిన అవధానాలు సాహితీ కార్యక్రమాలు తెలుగు భాష ఉంటే జరగలేదు అన్నట్టు. అంటే తెలుగు భాష ఏదో అయిపోతుంది, నాశనం అయిపోతుంది, మీకు ఏమీ భయపడలేదు. కాకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఆ తెలుగు భాష యొక్క చమత్కారం ఏమిటి, ఆ గొప్పదనం ఏమిటి, ఆంధ్ర భాష నా ఫలం ఆంధ్రకు తెలుగు భాష తెలుగు వారిగా పుట్టడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం చేస్తే కానీ రానిది అని అప్పయ్యక్షుడు అనే తమిళ మహాకవి చెప్పాడు. మనకు తెలియట్లే దాని వాల్యూ మనకు తెలియట్లేదు. వాళ్ళ అవధానం చేస్తున్నాడు. అవధానం అనేది ఒక సాహితీ క్రీడ, ఎంటర్టైన్మెంట్. అవధానం అనేది సాహితీ క్రీడ. సో నెక్స్ట్ జనరేషన్ మనకి ఏం చెప్పాలంటే ఆ చమత్కారం ఎలా ఉంది, అది ఇంత అద్భుతంగా ఉందా అనే విధంగా మనకు ఎంటర్టైన్మెంట్ జరిగితే వాళ్ళ బుర్రలోకి ఎక్కగలిగితే అవధానంలో అష్టావధానంలో దత్తపది అనే అంశం ఉంటుంది. అంటే అందులో 4 పదాలు ఇస్తారు. ఆ 4 పదాలు కలిపి ఒక అర్థం రావాలి. జే కృష్ణ బాపూజీ అని గౌరవశ్రీ గారి అబ్బాయి ఉన్నారు. ఆయన అవధానం చేస్తున్నప్పుడు ఆయన ఒక శిక్షకుడు 4 లైన్లు ఇచ్చాడు. అదేమిటంటే యేసు, మేరీ, సిలువ, చర్చ్. యేసు, మేరీ, సిలువ, చర్చి. ఈ 4 పదాలు ఇచ్చి ఆడవల అర్థం వచ్చేలా ఏదైనా పండించకుండా ఎంత 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 కృష్ణ. యేసు, మేరీ, సిలువ, చర్చితో ఆడవలంలో పద్యం చెప్పాలంటే పైగా అదే శిక్షకుడు కృష్ణ చేసిన 5 నిమిషాలు చెప్పాలి. అప్పుడు ఏం చెప్పాడంటే ఆయన యశోద చివరికి గొల్ల ధామల వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు కృష్ణుడు కోసం. మీ వాటి కుటుంబాలనే బలవంతం చేస్తున్నాడు, ఇదంతా దొంగతనం చేసేస్తున్నాడు, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, వీటి కంట్రోల్లో పెట్టుకో లేకపోతే పోయేద మెచ్చటికైనా మాయన్న సురభురాన ముద్దుల వాడిని అమ్మ ఇక్కడ ఉండలేదు కూర్చొని కంప్లైంట్ చేస్తుంటే యశోద వాడిని చెప్పే సమాధానం ఏంటంటే వాడి చిప్పలు
చర్చ ఈ 4 వేరే పదాలతో అద్భుతమైన కవిత్వాన్ని ఇవాళ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా అసహనీయంగా వాటితో తయారు చెప్పారు. అదే బాబుజీ గారు ఒకసారి కనపడుతుంది. ఈ ఇంటర్నెట్ ఒక గొప్పతను ఇలాగా చిన్న పదాలతో ఇంట్రెస్ట్గా నెక్స్ట్ జనరేషన్ చెప్పగలిగితే నెక్స్ట్ జనరేషన్ కూడా 10 మంది లలిత దించగలుగుతారు. భాషలో రుచి గుర్తించండి. అలాగే నా మార్గం నాకు చక్కగా క్రమబద్ధమైనది చాలా పాపులరైనది చెప్పాడన్నమాట. అదేమిటంటే దోశ, పూరి, వడ, సాంబార్ ఈ పదార్థంలో పార్వతీ కళ్యాణం చెప్పండి. సిగలో దోశ సిగలో దోశ తెలుగు సంస్కృతి కోసం నడుపట్టి చివరి శ్వాస కొరకు పాకులాడుతున్న వాటి 90% వెళ్ళిపోయిందన్నమాట. ఇలాంటి ఒక సహ ఈ ఆలోచనలో కల్లో కూడా అనుకోలేదు. అందుకు మరొకసారి సైంటిఫిక్ ప్రయత్నానికి ఓంప్రకాష్ అదృష్టానికి నేను ఆనందపడుతూ అప్పుడు నా పరమేశ్వరుడు సదా జీవితాలని ప్రార్థిస్తూ ఒక శివతత్వంతో నేను
శంకరానంలో